చాలా విశేషమైనటువంటి రోజు. ఒక మంచి గొప్పదైనటువంటి మాసానాం మార్గశీర్షోహం ఋతువునాం కుసుమాకరః. ఋతువులలో వసంత ఋతువును, అదేవిధంగా మాసాల్లో మార్గశిర మాసాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పే విధంగా ఉత్పన్నటువంటి మాసంలో వేదమూర్తులు, జూబ్లీస్ వేద పాఠశాల, శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ ఒక చిన్న దానికి నామకరణం చేసి చాలా ధార్మికంగా, అంటే ఎక్కడా కూడా చేతు జాచకుండా తను వచ్చినటువంటి స్వార్జితంతో అలా వేద పాఠశాలని చాలా చిన్న వేదం చాలా శాశ్వతమైనటువంటిది. పురాణాలైనా, భారతమైనా, భాగవతమైనా అన్నిటికీ కూడా మూలం ఏంటిదంటే వేదమే ఉంటుంది. అలా వేదాధ్యయనం చేసే ఇంతకుముందు ప్రవచనాలు చెప్పేవారు. అసలు వేదాధ్యయనం చేయని విషయం ఏమీ తెలియదు కూడా. ఒక వేద మంత్రాన్ని సుస్వరంగా చెప్పాలి. అలా సుస్వరంగా ఎంతోమందికి ఎన్నో కొన్ని బ్యాచ్లు, ఒక 3-4 బ్యాచ్లు తయారయ్యాయి. అలాంటి వేద పాఠశాల గురువుగారు, శ్రీ విద్యా ఉపాసకులు, వేదమూర్తులు బ్రహ్మశ్రీ చిరావురి శ్రీరామశర్మ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ మాసంలో జరిగేటువంటి విశేషం గురించి, మాస విశిష్టతను, ఏదైనా ధార్మిక అంశం గురించి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. హేమంత శిశిరావృతూనాం ప్రీణామి తౌమా ప్రీతౌ ప్రీణీతాం అని మన సంస్కృతిలో, ఈ సంస్కృతి అంతా కూడా వేదభూమికగా ఉంది. వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో అవే ఆచార వ్యవహారాలు మన సనాతన ధర్మంలోనూ భారతదేశంలోనూ ఉంటుంటాయి. అందువల్లే సొంతంగా మనిషికి ఒక బుద్ధి, పూర్వక బుద్ధి అని చెప్తూ ఉంటారు. ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు చేసుకుంటూ ఈ ఆచారాలు వెళ్ళలేదు. వేదం అనేటటువంటి ఒక మార్గాన్ని ఆశ్రయించి దాన్ని దర్శించినటువంటి మహర్షులు యొక్క మార్గంలో వెళ్తాం కాబట్టి దీన్ని ఆర్ష సంస్కృతి అని కూడా పిలుస్తుంటారు. దాంట్లో హేమంత శిశిరావృతూనామని ఋతువులు, మాసాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎలా వ్యవహారం చేయబడ్డాయో చెప్పబడ్డాయి. ఇలా ఒక్కొక్క దాంట్లోనూ ప్రార్థన చేస్తూ వసంత ఋతువుని, అలాగే వర్ష ఋతువుని, శరద్ ఋతువుని విడివిడిగా ప్రార్థన చేస్తూ హేమంత శిశిర ఋతువుల్ని కలిపి జంటగా ప్రార్థన చేస్తోంది వేదం. అటువంటి ఈ మాసం మార్గశిర మాసం. అంటే ఈ మార్గశిర మాసాన్ని చమత్కారంగా ఒక పండితుడు చెప్తూ దేవమార్గాన్ని దర్శింపచేసేటటువంటి మాసము, దేవమార్గానికి శిరస్సుగా ఈ మాసం చెప్పబడింది అని కూడా చెప్తున్నారు. అంటే ఏ మాసంలో ఎన్నో ఈ దక్షిణాయనము అని పేరు, కానీ దక్షిణాయనంలో చేయాల్సిందంతా తపస్సు, ఉత్తరాయణంలో ఆ తపస్సు యొక్క ఫలితాన్ని భోగరూపంగా అనుభవం చేస్తూ ఉంటారు. అందువల్లే దక్షిణాయనంలో సాధారణంగా ముహూర్తాదులు నిర్ణయం చేయరు వైదికంగా. ఉత్తరాయణ పుణ్యకాలం రానివ్వండి, అప్పుడు ముహూర్త నిర్ణయాలు చేద్దాం శుభకార్యాలకి అంటూ ఉంటారు. అంటే దక్షిణాయనంలో ఆషాఢ మాసం నుంచి గురువుల యొక్క ఆరాధనని ప్రారంభించి, శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధనని, అలాగే శివారాధనని, భాద్రపద మాసంలో గణపతి ఆరాధనని, పితృదేవతల్ని ఆరాధన చేసుకుంటూ, కార్తీక మాసంలో మళ్ళీ సర్వదేవత ఆరాధనని చేసుకుని, విశేషంగా శివారాధనని, ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధనని చేసుకుని మార్గశిరంలోకి ప్రవేశించారు. ఇది ఈ మాసం పూర్తయి పుష్యంలోకి రావడంతోనే మళ్ళీ పుష్యమాసం ఆఖరిలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మార్గశిర మాసం ఈ పుణ్యకాలాలకి శిరస్సు లాంటిది అని కూడా చెప్పారు. అటువంటి ఈ మార్గశిర మాసంలో ఎన్నో క్రతువులు చెప్పబడ్డాయి, ఏకాదశులు చెప్పబడ్డాయి. నిన్న ఏకాదశి రోజు గీతా జయంతి అని సమస్త మానవాళికి కూడా ఉపనిషత్ రహస్యాన్నంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యుడిగా వచ్చాడు. అందువల్లే భగవాను వాచ అంటారు తప్పితే శ్రీకృష్ణ ఉవాచ అని భగవద్గీతలో ఉండదు. అంటే గీత అంటే ఆ త్రిపాద్విభూతిని, ఏకపాద్విభూతిని సమన్వయం చేసి చతుష్పాద్విభూతిని ధరించినటువంటి ఆ మహాప్రళయ శక్తి భగవంతుడు. ఆ భగవంతుడు సాక్షాత్తుగా ఉపదేశం చేసినటువంటి గీత శాస్త్రం యొక్క ఆవిర్భావం కూడా ఈ మార్గశిర మాసంలోనే జరిగింది. అందువల్లే ఇందాక సోదరులు చెప్పినట్టుగా మాసానాం మార్గశీర్షోహం, నేను ఈ భగవద్గీతలో ఈ విభూతుల గురించి చెప్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా నేను ఉంటూ ఉంటాను. వేదానాం సామవేదోహం అని చెప్పాడు. అంటే వేదాలలో సామవేద స్వరూపంగా ఉంటూ ఉంటాను.
అలా ఎక్కడెక్కడ ఏముంటానో చెప్తూ ఋతులలో బృహత్ సామ, ఆ సామాల్లో కూడా మళ్ళీ బృహత్ రథంతర సామ, బృహత్ సామ అని ఈ సామాలు అనేక రకాలు ఉంటాయి. బృహత్ సామగా ఉంటూ ఉంటాను అని ఈ మాసాలలో మార్గశిర రూపంగా నేను ఉంటాను అని చెప్పాడు. ఇవాళ మృగశిర నక్షత్ర సంయోగంతో పూర్ణిమ వచ్చినటువంటి తిథికి ఈ మాసానికి మార్గశిర మాసము అని పేరు. ఈ మార్గశిర మాసంలోనే సద్గురువులో ఉత్తమోత్తమైనటువంటి గురుస్వరూపం, భాగవత ప్రతిపాదితమైనటువంటి రూపం దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి రాబో పౌర్ణమి రోజు ఉంది. దత్త భక్తులే కాదు, శ్రద్ధాళువులు, ధర్మ అనుయాయులు, భగవంతుడు ఎంతో అపురూపంగా ఇచ్చినటువంటి ఈ మానవ దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే గురువే శరణము. అందువల్లే త్యాగరాజస్వామి గురులేక ఎటువంటి గునికి తెలియకపోదు అని ఒక కృతి చేశారు. అంటే మంచి గుణవంతుడే, మహామేధావే, ఏకసంతాగ్రహే, కానీ ఒక్క సంతైనా చెప్పేవాడు కావాలి కదా. అది లేకపోతే ఆ విద్యా రహస్యాలు గురుముఖంగా కనుక తెలుసుకోకపోతే ఆ వక్ర మార్గంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల అహంకారాన్ని అణగదొక్కడానికి గురుపాదుకుల్ని శిరస్సు మీద ధరిస్తూ ఉంటారు. అందువల్ల అటువంటి గురుస్వరూపంలో ఆది గురువుగా దత్తాత్రేయ స్వామి చెప్పబడ్డారు. అటువంటి దత్త జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే వస్తోంది. అలాగే ఇంకో విశేషం, ఈ 14వ తారీఖు ఆరుద్రా నక్షత్రం, ఆరుద్రా నక్షత్రంతో సోమవారం రోజు ఆరుద్రా నక్షత్రంతో సంయోగమైనటువంటి రోజు 16వ తారీఖు. ఆరుద్రా నక్షత్రం ఆరుద్రా నక్షత్రం రుద్రో దేవత అని ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత ఈ వేదాలలో చెప్పబడ్డాయి. అటువంటి నక్షత్రాలలో ఆరుద్రా నక్షత్రానికి దేవత పరమశివుడు, రుద్రుడు అన్నారు. మరి ఏమిటి ఈ రుద్రుడికి అంటే, ఎప్పుడైనా మనం రుద్రాభిషేకం చేసినప్పుడు ఏ మాస శివరాత్రి కానీ సోమవారాలు కానీ చేస్తూ ఉంటాం. కానీ ఇంకా విశేషంగా కలగాలి అంటే ఆరుద్రా నక్షత్రం రోజు, అలాగే ప్రదోష సమయంలోనూ శివుడి యొక్క ఆరాధన జన్మాంతర పాపాలని కూడా క్షణకాలంలో భస్మం చేసేస్తూ ఉంటుందిట. అటువంటి ఈ నక్షత్రం మార్గశిర మాసంలో కనుక వచ్చినట్లయితే, అంటే మన సంస్కృతిలో శివకేశవుల యొక్క అభేద బుద్ధి ఎక్కడ చూపించినా ఆ దృష్టాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అంటారు విష్ణువులకి శివుడికి పడదండి, అందువల్లే పూర్వం అంతా కూడా మీ సంస్కృతిలో విష్ణువు, వైష్ణవులు, శైవులు అని కొట్టుకుని ఈ సంస్కృతి అంతా నాశనం చేసేశారు అని. కానీ మన సంస్కృతిలో ఎక్కడికక్కడ శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. మన ఆయుష్ పెరగాలి అంటే శివ కేశవులు ఇద్దరిలో కూడా భేదాన్ని చూడకూడదు. ఎప్పటిదాకా అయితే వాళ్ళ మధ్యలో భేదభావాన్ని నేను చూడకుండా ఉంటానో అప్పటిదాకా నాకు ఆయుష్ క్షేమంగా ఉంటుంది అని చెప్తోంది వైదిక సంస్కృతి. ఈ వైదిక సంస్కృతిని అనుసరించి మనం ఎప్పుడు చూసినా కార్తీక మాసంలో మరి విష్ణుదేవతాకమైనటువంటి ఆరాధనలు చాలా చెప్పబడినా మన శివారాధనను కూడా దాంట్లో మేళవించి చేస్తూ ఉంటాం. ఇప్పటికీ మన ఇళ్లలో రుద్రాభిషేకం కార్తీక మాసంలో చేసినప్పుడు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారు. అంటే ఈ శివారాధన, విష్ణువారాధన పక్కనే చేయడం అనేటటువంటి మన సంప్రదాయం. అలాగే మార్గశిర మాసంలో కూడా మాధవ ప్రీతికరమైనటువంటి మాసంలో ఆరుద్రా నక్షత్ర సంయోగం కలగగలిగితే అది ఒక్కరోజు ఎవరైతే తెల్లవారుజామున ఉషఃకాలంలో పరమశివుడికి రుద్రాభిషేకం చేస్తారో, కాస్త బిల్వపత్రాలు తీసుకెళ్లి ఆయన శిరస్సు మీద అలంకారం చేస్తారో వాళ్ళకి జన్మాంతరమైనటువంటి సమస్త పాపాలు దగ్ధమవుతాయట. అంటే ఇది అలభ్యయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలభ్యయోగము అంటే ఎంతో ప్రయత్నం చేస్తే కానీ దక్కని యోగము అని. మరి ఈ యోగం ఎలా లభిస్తుంది అంటే 15వ తారీఖు దత్త జయంతి రోజు సద్గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసి ఆ గురు చరిత్రల్ని, దత్త చరిత్రల్ని పఠన చేసి, గురుపాదుకుల్ని స్మరణ చేసి, అలాగే ఔదుంబర రూపంగా, మేడి చెట్టు రూపంగా విలసిల్లేటటువంటి ఆ స్వామివారిని ఆరాధన చేసి, ఆ మేడి చెట్టులోనే సద్గురువుగా ఆయన్ని భావన చేసి ప్రదక్షిణాదులు చేసుకుని గురు కటాక్షాన్ని పొంది, స్వామి ఈ మంత్ర రహస్యాన్ని, మంత్ర సిద్ధిని నాకు ఇవ్వు అని ప్రార్థన చేసి మరునాడే 16వ తారీఖు ఆరుద్రా నక్షత్ర ఈ రుద్రారాధన కనుక చేసినట్లయితే సమస్త జన్మాంతర పాపాలు ఏవైతే ఆత్మ విద్యకి, ఆత్మోన్నతికి ప్రతిబంధకకారిగా ఉంటున్నాయో అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్పబడుతూ ఉంటున్నాయి. అందువల్ల ఈ మార్గశిర మాసంలో 1, 2, 3 కాదు, ద్వాదశికి ఒక విశేషం, ఏకాదశికి ఒక విశేషం, అష్టమికి ఒక విశేషం, అలా ఎన్నో రకాలైనటువంటి పరమ పుణ్య దినాలన్నీ కూడా ఈ మార్గశిర మాసంలో ఉన్నాయి. అందువల్ల
ఈ మార్గశిర మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఇటువంటి క్రతువులు ఎన్నో జరగాలి అనే దేవాలయ నిర్మాణము అనేటటువంటి ఒక గొప్ప విశేషాన్ని మనకి ఈ కలియుగంలో ముఖ్యంగా తీసుకొచ్చారు. ఆగమాలు, ఈ నిగమాగమాలు ఎల్లప్పుడూ కూడా ఉన్నాయి, కానీ ఆయా సమయానికి అనుగుణంగా అవి అప్పటిదాకా వ్యక్తం కానివి వ్యక్తమవుతూ ఉంటాయి. అలా ఈ ఆగమాలు కలియుగంలో ముఖ్యంగా ఎందుకు వచ్చాయి అంటే ఒక్కొక్క ప్రదేశంలోనూ దేవాలయం నిర్మాణం అవ్వాలి. మనం చూస్తూ ఉంటాం కలియుగ మానవ బుద్ధులు ఎలా ఉంటాయంటే, అయ్యో ఇక్కడి నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంది, అప్పటిదాకా వెళ్ళాలా, మన సందులో ఉంటే దేవాలయం ఇలా వెళ్ళి రాగలమేమో అని అనుకుంటూ ఉంటాం. అందువల్లే అక్కడక్కడ ఎక్కడెక్కడ ఈ దేవాలయ నిర్మాణాలు జరుగుతూ ఉండాలి. పాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పాపం యొక్క తీవ్రతని తగ్గించాలి అంటే పుణ్యకర్మలు ఎక్కువ జరుగుతూ ఉండాలి అని దేవాలయాలు విరివిగా స్థాపన చేయడం అనేది మనం కలియుగంలో చూస్తూ ఉంటాం. అటువంటి దేవాలయాల్లో ఏదో స్థాపన చేయడమే కాకుండా మన పండరి సంతోష్ కుమార్ శర్మ గారు తూముకుంట క్షేత్రంలో రామభద్ర క్షేత్రంగా దాన్ని మార్చారు. రామభద్రుడు సాక్షాత్తుగా అక్కడ సాన్నిధ్యం వహించాలి అంటే ఏ కర్మలు శ్రీరాముడు చేస్తే ఇష్టమో అటువంటి అన్ని కర్మలు అక్కడ నడుస్తున్నాయి. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, అన్నిటికీ మించి గోవులు ఎక్కడైతే ఉంటాయో, గవాం మధ్యే వసామ్యహం అని, గోవులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నేను సాక్షాత్తు వసతి చేస్తాను అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రీతిగా రామభద్ర క్షేత్రంలో అక్కడ గోశాలని అన్నింటినీ కూడా నిర్వహణ చేస్తున్నారు. అటువంటి ఇటువంటి మాసంలో ఈ మార్గశిర మాసంలో అటువంటి క్షేత్రాన్ని సందర్శన చేసుకోవడం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతుండడం, ఎవరెవరు ఏ ఏ క్షేత్రాలు దగ్గరకు ఉంటాయో ఆ దైవ క్షేత్రాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఉండడం. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ విష్ణు ఆరాధన చెప్పుకున్నాం. దాంట్లోనే ఈ ధనుర్మాసం కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన మాసం ధనస్సులో సూర్యుడు ఉన్నప్పుడు, ధనస్సులో సంక్రమించినప్పుడు, ఆ ధనస్సు లగ్న సమయంలో ఎవరైతే విష్ణువుని ఆరాధన చేస్తారో వారికి సాయుజ్య భక్తిని, సామీప్య భక్తిని, సారూప్య భక్తిని ఇస్తాను అని స్వామివారు ప్రతిజ్ఞ చేసినట్టుగా వైష్ణవాగమాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే తిరుప్పావి లాంటి ప్రసిద్ధమైనటువంటివన్నీ కూడా ఆండాళ్ లాంటి వాళ్ళు ఎంతో మంది భక్తితో ఆ పాశురాన్ని ఆయా రోజు సమర్పణ చేసి స్వామిలో లీనమైనట్లుగా చెప్పబడుతోంది చరిత్రలన్నీ కూడా. అందువల్ల అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసం కూడా మార్గశిర మాసంలో ఉంది. అంత గొప్పదైనటువంటి మాసం, అంటే ఏ మాసానికి ఆ మాసం గొప్పదే, కానీ విశేషంగా పుణ్యమాసాలు ఒక 5 మాసాలు చెప్పబడ్డాయి. దాంట్లో మార్గశిర మాసం కూడా ఒకటి. అందువల్లే ఈ మార్గశిర మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ రాబోయేటటువంటి గురు పౌర్ణమి రోజు గురువు అనేటటువంటి మాటకి ఉకారశ్చాంధకారశ్చ అంధకారత్వాత్ రుకారః తన్నిరోధకః అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. ఈ గు అంటే అంధకారమని, రు అంటే అగ్నిబీజంతో ఆ అంధకారాన్ని పోగొట్టేటటువంటి ఒక అని, ఈ గు రు అనేటటువంటి 2 పదాల్లోనూ అంధకారాన్ని పోగొట్టేటటువంటి శక్తి చెప్పబడుతోంది కాబట్టి గురువు అని చెప్పబడ్డారు. అందువల్ల వైదిక మార్గ ప్రవర్తకులైనటువంటి సద్గురువుల్ని ఆశ్రయించడం. ఈ సద్గురువుల్లో దత్తావతారాలు ఎన్నో ఉన్నాయి, కానీ దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే సరిపోతుందిగా. దత్తాత్రేయ అవతారాలుగా ఎన్నో అవతారాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల అవతారాలు దత్తాత్రేయ అవతారాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని అని విభాగాలు చేసేదానికన్నా దత్తాత్రేయుడే మనకి సాన్నిధ్యం అవుతున్నప్పుడు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం. అలాగే వైదిక మార్గ పరంపరగా శంకరాచార్య ప్రభృతిగా మన గురు పరంపరని మనం చెప్పుకుంటూ నారాయణం పద్మభవం వశిష్టం. ఎవరైనా నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటయ్యా అని ఎవరైనా అడిగితే, అయ్యా మా నాన్నగారండి, మా తాతగారండి, మా ముత్తాతగారండి, మేము పలానా వంశం నుంచి వచ్చామంటే మా ఇంటి పేరు ఇది, మా గోత్రం ఇది, మా సూత్రం ఇది అని ఎలాగైతే చెప్తామో ఈ వైదిక విద్యలలో ఒక భక్తిని, ఒక దైవాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు ఏమిటి మీ పరంపర అని అంటే పరంపర చెప్పుకోగలగాలి. మన గురువులు వాళ్ళ గురువులు తెలియగలగాలి. మన గురు పరంపర ఎంత గొప్పదంటే నారాయణం. ఎవరు దీనికి అంటే ముందర నారాయణుడు, ఆయన ద్వారా బ్రహ్మ విద్యంతా కూడా పద్మభువుడు అంటే బ్రహ్మకు వచ్చింది, ఆయన ద్వారా వశిష్ఠుడికి, ఆయన ద్వారా శక్తికి, శక్తి ద్వారా శక్తించ తత్పుత్ర పరాశరంచ పరాశరుడికి, పరాశరుడు ద్వారా వ్యాసుడికి, వ్యాసుడు ద్వారా శుకుడికి, శుకుడు ద్వారా గోవింద భగవత్పాదులకి, అలా శంకర భగవత్పాదాచార్యులకి, తదనంతర పీఠాధిపతులైనటువంటి చతురామ్నాయ పీఠాధిపతులకి, సర్వజ్ఞ పీఠాధిపతులకి అందరికీ వస్తూ వారు ఆ అమృతాన్ని మనకు అందిస్తే మన సద్గురువుల ద్వారా మనం దాన్ని త్రాగి ఈ జన్మని సార్థక్యత చేసుకోవాలి అని
ఈ గురు పౌర్ణమిని జయంతుల్ని చేయమన్నారు. అలాగే ఆషాఢ మాసంలో వ్యాస పూర్ణిమని ఎలాగైతే విద్యుక్తంగా చేస్తున్నామో అలా దత్త జయంతిని కూడా, ఈ దత్త పౌర్ణమిని కూడా, మార్గశిర పౌర్ణమిని కూడా విద్యుక్తంగా చేసి ఈ కలియుగంలో కలిబాధలకి దూరంగా ఉండాలి. గురు చరణారవిందాలయందు మనకి దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు మనం పెంచుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ చక్కటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయండి. ఈ లోకమంతా కూడా హితంగా ఉండాలి అంటే గోవులు, బ్రాహ్మలు, దేవాలయాలు పరిరక్షణ చేయబట్టాలి. అందువల్ల ఎక్కడెక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి గోవులు ఉన్నాయో వాటిని మనం పరిరక్షణ చేయగలగాలి. ఎవరెవరైతే సద్బ్రాహ్మలు ఉన్నారో వారిని మనం పోషించాలి. ఏవేవైతే దేవాలయాలు ఉన్నాయో వాటిని మనం ఉద్ధరిస్తూ ఉండాలి. అందువల్ల ఈ మూడు కూడా సక్రమంగా ఉంటే భారతదేశము, సనాతన ధర్మము అన్నీ కూడా బాగుంటాయట. చాలామంది అనుకుంటారు ఎందుకు ఇవన్నీ కూడా మనకి ధర్మం లేకపోతే ఏమైంది, సనాతన అంట ఎప్పుడో దగ్గర ఓల్డ్ కదా, అవుట్డేటెడ్ కదా అని. కానీ పొరపాటున సనాతన ధర్మం లేకపోతే ఎంత ప్రమాదం అంటే మనిషికి వావి వరసలు ఉండవు. పశువుల కన్నా హీనంగా మనుషులు సంచరిస్తూ ఉంటారు. మనుషులు ఎలా జీవించాలి, ఇలాగే ఎందుకు జీవించాలి మనం అంటూ ఉంటాం. నాస్తికుడు దేవుణ్ణి నమ్మడివాడు కూడా అయ్యో పక్క వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి కదా, హెల్ప్ చేయాలి కదా అంటే అసలు హెల్ప్ ఎందుకు చేయాలి అని మూర్ఖంగా మాట్లాడేవాడి సమాధానం లేదు. కానీ ధర్మం సమాధానం చెప్తుంది. నీకు పుణ్యం రావాలి అంటే నువ్వు ఇంకోటికి సహకారంగా ఉండు, పాపం రావాలి అంటే ఇంకోటి పీడించు. పుణ్య పాపాల ద్వారా సుఖ దుఃఖాలు వస్తాయి, పుణ్య పాపాల ద్వారా నరక స్వర్గాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడమే కాదు, అవి అనుభవంలోకి నిరూపించాలి అంటే ఈ మంత్రాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే కొందరు గోవులు ఉండాలి, బ్రాహ్మలు ఉండాలి, దేవాలయాలు ఉండాలి. అందువల్ల ఈ మూడింటిని మనం సంరక్షణ చేస్తూ ఉంటే ఆ ధర్మం అనేది ప్రవర్ధిల్లుతూ ఉంటుంది. అది ధర్మ సంరక్షణ సక్రమంగా జరిగినప్పుడు మన పిల్లలు మనం చెప్పిన మాట వింటారు. లేదంటే పిల్లలకి మన మీద ద్వేషభావం కలుగుతుంది. భార్యాభర్తల మధ్యలో ద్వేషం, స్నేహితుల మధ్యలో ద్వేషం. ఈ ద్వేషభావం తగ్గి సామరస్య భావన, శాంతి భావన పెరగాలి అంటే ధర్మస్థాపన జరగాలి అని ఈ మూడింటిని కూడా సంరక్షణ చేయమన్నారు. మార్గశిర మాసం నుంచి ప్రతిజ్ఞ తీసుకుని ప్రతి ఒక్కళ్ళం కూడా సద్గురువుల్ని మనం ఆశ్రయించాలి, వారి బోధని మనం వినాలి, వారు నిర్దేశించినటువంటి మార్గంలో మనం వెళుతూ ఉండాలి అని అందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. చాలా విశేషంగా చెప్పారు. నిజంగానే ఈరోజు మా రాజయ్య గారు, వారి స్వరూపమ్మ దంపతులు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలా శ్రద్ధగా ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. ఈ స్థలం చాలా గొప్పది కాబట్టి గురు సంబంధంగా చెప్పుకున్నాం. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా శ్రీరామన్న ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మా రాజయ్య గారి దంపతులకి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ, వారు కూడా బీజేపీ అంటే అందులో ఎంతో మంది ఉంటారు కానీ వారు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారు. వారి గ్రామంలో రామాలయం నిర్మాణం చేశారు, ఎంతో మందికి అలా చేదోడు వాదోడుగా అంటున్నారు. ఈరోజు వీరు వచ్చి చేయించారు అని అంటే శ్రీరామన్నయ్య సాక్షాత్తు శివుడు వచ్చి రామకార్యం చేయించినట్టు ఆ స్వామి అనుగ్రహం ఉండాలని చాలా ఎన్నో ధార్మిక విషయాలు చెప్పినటువంటి బ్రహ్మశ్రీ శ్రీరామశర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్.